కళింగ సామ్రాజ్యం సిరి సంపదలతో తులతూగుతున్న అక్కడి ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పుడూ ఒక్కటే భయం. దానికి కారణం మహారాజు జయదేవుడు. ఆయన మాటే శాసనం, ఆయన కోపమే మరణ శాసనం. చిన్నపాటి పొరపాటు జరిగినా కఠినమైన శిక్షలు వేయడంలో ఆయనకే సాటి. ఒకరోజు జయదేవుడు తన ఏకైక కుమారుడు వసంతుడి విద్య నేర్పించడం కోసం విద్యా పారంగతుడైన జగన్నాథ శాస్త్రిని పిలిపించాడు. శాస్త్రిగారు అంతఃపురంలో అడుగు పెట్టేసరికి అక్కడొక దృశ్యం భయానకంగా ఉంది. రాజుగారు ఒక పేదవాణ్ణి కొరడాతో చితకబాదుతున్నాడు. శాస్త్రిగారు తట్టుకోలేక, మహారాజా, ఆపండి, వాడు చేసిన అంతటి మహాపాపమేమిటి అని అడిగాడు. రాజు ఆయాసపడుతూ, పాపం కాదు శాస్త్రిగారు, పొగరు. నా రాజ్యవస్త్రం మీద పడ్డ జిడ్డు మరకలు వదిలించలేనని నాకే ఎదురు చెప్తున్నాడు అన్నాడు. శాస్త్రిగారు నవ్వి, ప్రభువు, అది ప్రకృతి సిద్ధమైన మరక. దానిని ఆ పేదవాడు ఏం చేస్తాడు? ఒక వస్త్రం కోసం ఒక ప్రాణం తీస్తారా అని హితవు చెప్పాడు. కానీ గర్వంతో ఉన్న రాజు, నేను మీ ప్రభువును, నా రాజ్యంలో అన్యాయాల నిర్ణయం నాదే. మీరు నా కొడుకు చదువు చెప్పడం వరకే మీ బాధ్యత అని గద్దరించాడు. జగన్నాథ శాస్త్రి రాజుగారు అహంకారం అర్థమైంది. మాటలతో చెప్తే వినే వ్యక్తి కాదని గ్రహించాడు. వసంతుణ్ణి తన వెంట విద్య అభ్యాసానికి తీసుకువెళ్ళాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు వసంతుడు కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ దెబ్బలు తిన్న ఒంటిని తండ్రికి చూపుతూ రాజభవనానికి వచ్చాడు. తన ప్రాణ సమానుడైన కొడుకు పరిస్థితిని చూసి జయదేవుడు ఉగ్ర రూపం దాల్చాడు. వెంటనే భటులను పంపి జగన్నాథ శాస్త్రిని బంధించి తీసుకుని రమ్మన్నాడు. శాస్త్రి రాజకుమారుడిపై చేయి చేసుకుంటావా? నీకు ఎంతటి ధైర్యం? నీకు తగిన శిక్ష విధిస్తాను అని జయదేవుడు అరిచాడు. జగన్నాథ శాస్త్రి ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఇలా అన్నాడు. నీ కొడుకు తప్పు చేస్తే దండించాను. వాడు బాధపడుతుంటే నీ మనసు విలవిలలాడిపోతుంది కదా. మరి గతంలో నువ్వు అధికారం చూసుకొని ఎందరో అమాయకుల్ని కొట్టించినప్పుడు వారి కుటుంబాలు కూడా ఇలాగే బాధపడి ఉంటాయి కదా అని ప్రశ్నించాడు. స్వంత రక్తము దెబ్బలు తింటే ఒక న్యాయము, పరాయివాడు దెబ్బలు తింటే మరో న్యాయమా అని నిలదీశాడు. ఆ మాటలు విన్న జయదేవుని తన తప్పు తెలిసి వచ్చింది. తన అహంకారం వల్ల ఇన్నాళ్ళు ఎంతో మందిని కష్టపెట్టాడో అర్థం చేసుకున్నాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి గురువుగారు పాదాలకు నమస్కరించి తన అహంకారాన్ని వదిలేసి నిజమైన మనిషిగా మారాడు. అప్పటి నుంచి క్రూరత్వాన్ని వీడి ప్రజలందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకొని గొప్ప రాజయ్యాడు. నీతి, అధికారం ఉన్నప్పుడు గర్వంతో ఇతరులను బాధ పెట్టకూడదు. ఎదుటివారి బాధను కూడా మన బాధలాగే చూడగలిగినప్పుడే మనిషి గౌరవం దక్కుతుంది.